అందరూ నమస్కారం. ఈరోజు బక్రీద్ కదండి. మీరు ఎక్కడన్నా కానీ ఆవుని రోడ్డు మీద కొట్టడం చూసారా? పోనీ ఎద్దును కొట్టడం చూసారా? పోనీ ఒంటిని కొట్టడం చూసారా? కేవలం ఆవులు, గొర్రెలు, రైట్? మేబీ ఎక్కడన్నా కోస్తే కోసి ఉండొచ్చు, దున్నలని, ఎద్దులని. ఖచ్చితంగా ఆవును కూడా అక్కడ కోసే ఉంటారు, కానీ ఎవరికి తెలియకుండా. ఈరోజు ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని ఎన్నో రోజులుగా హిందువులు డిమాండ్ చేస్తూ ఉంటే ఎగతాళి చేసినటువంటి కొంతమంది మూర్ఖులు ఈరోజు అన్ని మూసుకొని కూర్చున్నారు. ఎందుకు? ఎవరైతే ఆవుని తింటారని ఒక పేరుందో ముస్లింలు ముందుకు వచ్చి ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించండి అయ్యా, ఇంకెవరు ఆవుని కోస్తారు, ఇంకెవరు ఆవుని తింటారయ్యా అని చెప్పేసి అన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సైతం మద్దతు తెలిపాడు. ముస్లిం మత పెద్దలు ఈరోజు అదే చెప్తున్నారు. బక్రీద్ రోజు బహిరంగ ప్రదేశాలలో ఈ ఏమంటారు, ఇందాక చెప్పాను కదా, ఎద్దులు, గేదెలు, దున్నలు, పెద్ద పెద్ద బలేవద్దనంటే ఫాలో అయ్యారు. ఆవు నాకు తెలిసి అయితే దరిదాపులకు ఎవరు వెళ్ళలేదు కోయటానికి. ముస్లింలంతా కూడా ఈరోజు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అన్నాడు. అబ్బా ఏమన్నా చేంజ్ అనిపించింది నాకైతే. డివోషన్ ఛానల్లో పెడుతున్నా. ఇది నేను కోరుకున్న మార్పు. ఐఎమ్ షూర్ ఈ మార్పు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్తో మొదలైంది. యావత్ దేశమంతా దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈరోజు భారతదేశంలో ముస్లింలు ఉన్నారే, ఇప్పుడు భారతీయ ముస్లింలుగా బతుకుతూ ఉన్నారు. ఇన్నాళ్ళు వాళ్ళు భారతదేశంలో ముస్లింలు కూడా బతకలా, అందరూ కాదు కొందరు. పాకిస్తాన్ ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు, బంగ్లాదేశ్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు, లేదంటే అసలు ఇదంతా మా ఇస్లాం రాజ్యం ఉన్నట్టు ఫీల్ అయ్యారు. వారి ఆ ట్రాప్లోకి ట్రాన్స్పోర్ట్ నెట్టుకెళ్ళింది పొలిటీషియన్స్. ఇప్పుడు వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకు? ఆ ముస్లింలే వచ్చి హిందువులకు పవిత్రమైన ఆవుని మేమెలా తింటామయ్యా, ఎవరైనా ఒకరైతే తినేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కూడా ఆపుతారు, ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించండి అన్నారు. ఇప్పుడు బీజేపీ ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఇప్పటికైనా సరే దిక్కుమాలిన శవరాజకీయాలు చేసే వాళ్ళకి అడ్డుకట్ట వేయాలని కోరుకుంటూ ఉన్నారు.